వాణ్ణి పట్టుకొని నేనెందో చూపిస్తా. పోనీరా బండి. పోలీసులు పొలిటీషియన్లు ఆ చేతిలో ఉంటే మీ అన్న సీదా పోయి వాంతోనే పెట్టుకుండు. అమ్మో, ఆడి మనుషులు రోజుకొకళ్ళు ఇంటికొస్తుండ్రు. ఏదో ఒక రోజు వాడే వస్తాడేమోనని నాకు భయంగా ఉంది. ఎవడొస్తాడని నీకు భయం? నువ్వే పెద్ద శివంగివి కదా. రండ్రి, మీరు వచ్చిండ్రంటే నాకింకా నమ్మబుద్ధి కావటం లేదు. ఏంది వాసన గుమగుమలాడిస్తున్నావు? గుమ్మం వరకు వస్తాంది. నాకు సుత వడ్డించు. పెద్దదానివి నీకెందుకు కష్టం? నువ్వు వడ్డించు. ఏయ్, ఇంకో ముక్కెక్కువై. నీకు తెలుసు కదా, ఈ మధ్యనే మా ఆవిడ కాలం చేసింది. ఆడదిక్కులేని కొంపెట్లుంటదో ఇగో ఇట్లా వడ్డించనిక్కి అందమైన చేతులుండవు. నీళ్ళందుకో. ఏంది ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు వదిలేటట్లేరు? పెండ్లైనాకేం చేస్తారు? పోనీ ఇద్దరు ఒక్కడనే చేసుకోండి. ఓబుల్ రెడ్డి, మా కాశీగడ్ చేసింది తప్పే. వాడు దొంగ నా కొడుకే. వాడు తీసుకున్న అప్పుతో మాకేంది సంబంధం? పోనీ వాడు స్పృహలో ఉంటే వాడు ఏ పగలు కొట్టేనా నీ అప్పు తీర్చేలా చేసేదాన్ని. కానీ వాడు హాస్పిటల్లో కోమాలో ఉండడే, నన్నేం చేయమంటావు? మా నాయన పోతా పోతా ఒక మాట అన్నాడు. ఇచ్చిన డబ్బు మాత్రమే చూడు, వాడింట్ల కష్టాలు కాదు అని. డబ్బియకపోతే ఇంట్లో దొరికిన వస్తువో గిస్తువో నగో నట్రో ఏదోడు పట్టుకపో, కానీ వదలకని చెప్పిండు. గది నేను నమ్మిన కాబట్టే గీ దూల్పేటని గుప్పెట్ల పెట్టుకున్నా. అవు మీ ఇంట్లో ఏమున్నాయి? నీ కొడుకు నా పేరు వాడుకొని ఊరందరి దగ్గర అప్పు చేసి పారిపోయింది కదా. ఇప్పుడేమున్నాయి నాకు ఇయ్యనీకి? మీ ఇంట్లో జమగట్టుకోనికి నాకు గిదే కనబడుతుంది. కంగారు పడకు, దాని లెక్కే తీస్తా. మీ వాడు చేసిన అప్పుకి గిజ్జరిపోతుంది. మరి వడ్డీ? వడ్డీకి గిజ్జరిపోతుంది. అమ్మా, ఏయ్ ఓబుల్ రెడ్డి, నీ వయసేంది వీళ్ళ వయసేంది?
జరాగు చెప్తా కదా. ఏయ్, చెయ్యి గడుక్కుంటా నీళ్ళి పోయి. ఏయ్, అక్కడ పెట్టవే. చూడు, నాకు వయసు మాత్రమే అయింది, ఇంకా నాకు సేవ తగ్గలేదని నీ కూతుర్లు తర్వాత చెప్తారులే. చూడు, నీ కొడుక్కి 1 నెల రోజులు గడువిస్తున్నా. నా అప్పు తీర్చకపోతే నేను ఏం జమ కట్టుకుంటానో అర్థమైంది కదా. 1 నెల రోజులు ఓపిక పట్టు, గా తర్వాత నేను మహారాణిలా చూసుకుంటా. ఇక నిన్ను మీ అక్క నేను ఇద్దరం చూసుకుంటామే. ఏంటి మధు, ఈ మధ్య వంటగదిలో డైనింగ్ హాల్లో బాగా కనిపిస్తున్నావు? మా కోతి మామ లేకపోవడంతో ఇంటి పని వంట పని అలవాటు చేసుకుంటూ ఉత్తమ ఇల్లాలుగా ఉండడానికి ఫిక్స్ అయిపోయావా ఏంటి? ఉత్తమ ఇల్లాలా? ఆ కిరీటం నీ తెలిసిందో, దాన్ని నీ దగ్గర నుంచి లాక్కోవాలనే ఆలోచన నాకు లేనే లేదు. కానీ నీ నుంచి కూడా జారిపోతుందేమో అని చాలా బాధగా ఉంది. అయ్యయ్యో, నువ్వు నా గురించి అంత బాధపడకు మధు, నీకది సెట్ అవ్వదు. అన్ని రోజులు నీవవ్వవు సింధు. నా అనుకున్న వాళ్ళందర్నీ నాకు దూరం చేశావు. కానీ నీ ప్రపంచం అనుకున్న యష్ పరిస్థితి చూస్తే నాకు చాలా జాలిస్తుంది. అబ్బో, జాలి కూడా పడుతున్నావన్నమాట నువ్వు. అవును సిస్టర్, అదేంటో ఫస్ట్ టైం నీ మీద జాలి కలుగుతోంది. నాకొక డౌట్, ఈ ఇంట్లో ఇంకొక కొత్త డ్రామా మొదలైందేమో అని. ఆ డ్రామా పేరు చెప్పనా? చెప్పు. యష్. అసలు ఇంటికి వచ్చింది యష్ ఏనంటావా? సరిగ్గా నీకు మనుషులు కనిపించడం లేదా? కళ్ళ డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోనా మధు? తీసుకో, కానీ నాకు కాదు, నువ్వు తీసుకుంటేనే బెటర్. అది కూడా కళ్ళ డాక్టర్ దగ్గర కాదు, సైకియాట్రిస్ట్ దగ్గర. గతం గుర్తుకు రాకపోతే మనిషి జ్ఞాపకం పోతుంది, కానీ మాట తీరు అలవాట్లు ఎలా మారిపోతాయి సింధు? ఆ లుంగీ కట్టుకోవడమేంటి, ఆ పచ్చళ్ళలో గొడ్డుకారం కలుపుకుని తినడమేంటి? ఎవ్వరికీ కనిపించకుండా దమ్ములాగుతున్నాడు తెలుసా? ఒక్కొక్కసారి తన మాట తీరు చూస్తుంటే నిజంగా తను సంస్కారం ఉన్న ఇంట్లో పెరిగాడా అన్న అనుమానం రాక్క మానదు. ఏదో గల్లీలో వీధి రౌడీలా కనిపిస్తున్నాడు నీ యష్. గల్లీ రౌడీలతో నీకు బాగా పరిచయం ఉన్నట్టుంది.
ఎలా ఉంటారేంటి గల్లీ రౌడీలు? సినిమాల్లో చూపించినట్టే ఉంటారా? వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాను, ఇంట్లో నువ్వు చాలా తేడాగా ఉన్నావే. సింధుని బాగా టార్గెట్ చేస్తున్నావు. కారం తింటే లుంగీ కట్టుకుంటే క్యారెక్టర్ మారిపోతే, ఇంట్లో డబ్బులు కొట్టేసి మనుషుల్ని చంపేయాలని ప్లాన్ చేసే వాళ్ళ క్యారెక్టర్ ఏంటి? వాళ్లే గల్లీలో పెరిగినట్టు కొంచెం క్లారిటీ ఇస్తావా మధు? నా సింధుకి ఆల్రెడీ చాలా పనులున్నాయి. నీ పనికి మాలిన బుర్రతో తాలా తోకాలేని ఆలోచనలు చేసి తనకి మనశ్శాంతి లేకుండా చేశావో మనకి కిరికిరి. నీకొక్క పోటే ఎక్కువ. కత్తి నురిదించితే అరపోటికే చేస్తావు. గల్లీ రౌడీ అని అంది కదా సింధు. వాళ్ళు బెదిరిస్తే ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేశా, భయపడింది చూసావా? యష్, నువ్వెప్పుడు కత్తి నూరి పోటు పొడి చేస్తాను అని మాట్లాడలేదు. ఆ మాటలు నీ నుంచి వింటుంటే కొత్తగా ఉంది. అంటే సింధు, నువ్వు కొంచెం టెన్షన్గా ఉన్నావు, ప్రెషర్ తీసుకుంటున్నావు అనిపించింది. అందుకే ఏదో నీకు కొంచెం ధైర్యం ఇవ్వాలని. ఆ మధు నేను అస్సలు పట్టించుకోను యష్. ఈరోజు మనం ఆఫీస్లో పేమెంట్ చెయ్యాలి. నేను దాని గురించే ఆలోచిస్తున్నాను. అదే టెన్షన్ నా మైండ్లో నడుస్తుంది. మనం ఒకసారి ఆఫీస్కి వెళ్దాం యష్. అక్కడికి వెళ్తే నీకేమైనా గుర్తొస్తుందేమో, మనం ప్రయత్నిద్దాం. మంచి కిరికిరి. బిల్ల దిమ్మా ఖరాబ్ చేస్తుంది రాబోయ్. ఆఫీస్కి పోగానే యాద్కి రానికి నేనేం మర్చిపోలేదు. మారిపోయినా అమ్మా ప్లేస్కి పోవాలి రాబోయ్. యష్, వెళ్దామా? రా. యష్, ఆఫీస్కి నువ్వు డ్రైవ్ చేయి. ఆఫీస్ ఏడుందో ఎట్లా తీసుకోవాలో ఇట్లా ఇచ్చేసింది ఇంద్రా. ఏమైంది యష్? చేయి నొప్పి పెడుతుంది సింధు. సరే, నువ్వు రెస్ట్ తీసుకో, నేను డ్రైవ్ చేస్తాను. సార్ సార్ సార్, మా అన్నయ్యకి బ్రెయిన్ సర్జరీ చేయాలి సార్, కొంచెం హెల్ప్ చేయండి సార్. సార్ ప్లీజ్ సార్, సార్ 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 ప్లీజ్ సార్, సార్ 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 ప్లీజ్ సార్. మనకేమో 5 లక్షలు కావాలి. పొద్దుటి సంధి రోడ్డు మీద పోయేటోళ్ళందరిని అడుగుతున్నాం. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా పట్టించుకోవట్లే. ఫ్రెండ్స్ చెప్పిండ్రని నేను కూడా సోషల్ మీడియాలో ఫండ్ రైజింగ్ రిక్వెస్ట్ పెట్టినా. ఆడ కూడా ఎవ్వరూ రెస్పాండ్ అయితలే. 5 లక్షల ముచ్చట పక్కన పెట్టు, అసలు 5,000 వస్తాయా అని నాకైతే మస్తు అనుమానంగా ఉందక్క. ఈ రోజుల్లో మోసం చేసేటోళ్ళు ఎక్కువైపోయిండ్రు. అందుకే మనల్ని నమ్మి ఎవ్వరూ ముందుకొస్తలేరు.
దేవుడి మీద భారం వేసి మన ప్రయత్నం మనం చేద్దాం. ఎవరో ఒకళ్ళు తప్పకుండా మనకు సాయం చేస్తారన్న నమ్మకం నాకుంది. నాకైతే లేదక్కా. మన ప్రయత్నంలో నిజాయితీ ఉంటే ఈ దునియా మొత్తం ఏకమై మనకు కావాల్సింది మన చేతికి అందిస్తుంది. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, అది చాలా అక్షయ. సరే అక్క. ఏంటి సార్ ఇక్కడ ఆపారు? సీఎం మూమెంట్ ఉంది. ఇంకెంత టైం పడుతుంది సార్? ఒక 10 నిమిషాలు. ఇంకా 10 నిమిషాలు పడుతుందా? త్వరగా ఆఫీస్కి వెళ్ళాలి సార్. వెళ్దూ లేవయ్యా, ఒక 10 నిమిషాల్లో వెళ్ళిపోతారు. మంచి కిరికిరి ఈళ్ళిందిరా బయ్యడా. సార్, మా అన్నకి సర్జరీ చేయాలి సార్. కొంచెం హెల్ప్ చేయండి సార్. డొనేట్ చేయండి సార్. నేను ఇంట్లో లేకపోయేసరికి నా పేరు మీద పైసలు గుంజానికి గిట్లాంటి కిరికిరీలు చేస్తున్నట్టున్నారు. కాలేజీకి పోయి చదువుకోకుండా గిసినది కూడా దీంతో చేరి గిట్లాంటి పనులు చేస్తుందా? నేను చేస్తే మోసాలు చేయొద్దని లెక్చర్లు కొట్టేటోళ్ళు. ఇప్పుడు కడుపు కాలుంటుంది. ఏమైంది యష్? ఏమో తెలిసింది. విండో ఎందుకు దించావు? నీకు ఆల్రెడీ డస్ట్ అలర్జీ ఉంది కదా. అందులో కర్చీఫ్ ఉంది, తీసుకో. ఈ మధ్య అడుక్కోవడంలో ఇదో కొత్త ట్రెండ్ అయిపోయింది సింధు. ఆ పిల్లల చేతుల్లో ఆర్థిక సహాయం అని ఆ బాక్సులు చూసావా? నువ్వు మాత్రం ఆ విండో తీయకు సింధు. ఎన్నెన్నో కథలు చెప్పి నమ్మించి డబ్బులు నొక్కేస్తారు. సార్ 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 మేడం సార్ మేడం 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 ప్లీజ్. యష్, వాళ్ళు నిజంగా కష్టంలో ఉన్నారేమో. కనీసం వాళ్ళు ఏం చెప్తున్నారో విందాం యష్. తర్వాత డెసిషన్ తీసుకుందాం. ఒకవేళ వాళ్ళకి మన సహాయం నిజంగా కావాల్సి వస్తే? చదువుకున్న వాళ్ళు ఈ మధ్య ఎక్కువ ఫ్రాడ్లు చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళని అస్సలు నమ్మొద్దు. లైట్ తీసుకో. మేడం మీకు హెల్ప్ చేయండి మేడం. మేడం, మా అన్నకి బ్రెయిన్లో గడ్డు ఉందంట మేడం. డాక్టర్లు అర్జెంటుగా సర్జరీ చేయాలని అంటున్నారు. 5 లక్షలు కావాలంట. మా దగ్గర ఒక్క పైసా కూడా లేదు మేడం. ప్లీజ్ మేడం, కాస్త యాదుంచుకొని పెద్ద మనసుతో మాకు సాయం చేయండి మేడం. మేడం, మా అన్నయ్య ఆసుపత్రిలో ఉన్నాడు. తన పేరు కాశీ. మీరు కావాలంటే ఒకసారి ఎంక్వైరీ కూడా చేసుకోండి మేడం. తెలియకుండా ఇది మోసం అని కొట్టి పారేకండి. నేను కాలేజ్ స్టూడెంట్ని మేడం. నా పేరు అక్షయ. ఇదిగోండి, ఇది నా ఐడి కార్డు. ప్లీజ్ మేడం, ఈ సర్జరీ జరిగితేనే మా అన్న బతుకుతాడు. ఓ నిండు ప్రాణం మీ చేతుల్లోనే ఉంది మేడం. కాపాడండి మేడం. ప్లీజ్ మేడం, దేవుడు మీకు ఎట్లనైనా మంచి చేస్తాడు. సింధు, వాళ్ళని వెళ్ళమని చెప్పు ఫస్ట్.
సాయమని నీ దగ్గర కొంగు చాచిన వాళ్ళకి లేదనకుండా నీ దగ్గర ఉన్నవి ఇచ్చే. ఇది నీ 5వ తనానికి రక్ష. విశ్వేశలింగమై కనికరించరా, విధి లిఖితమునిక పరపర చరివి అమృతమి కురిపించరా, రామేశలింగమై మహిమ చూపరా, పలు శుభములగని అభయముని లిఖితము సతతము అందించరా, గ్రహణం నిధనం పాపరా కాళహస్తిలింగేశ్వర, ప్రాణం నీవై ఆలింగనం మీరా, జలలో కొలువై హరహర ఆత్మలింగమై నిలబడరా, తుదివై గతివై సర్వజీవలోకేశ్వర రక్షించరా, శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా, ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా, శివ శివ హర హర జయ జయ దిగిరారా, ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ. సింధు వాళ్ళు వెళ్ళిపోయారు కదా, ఎందుకు? యష్ నువ్వు ఉండు. అక్షయ, తెగువతో తన పతి ప్రాణాలే తిరిగి తెచ్చును ఇల్లాలే, అడవి పాలై వెడలిన పతిని అనుసరించును ఇల్లాలే, చెదిరిపోని నుదుటి రాతకు శ్రీకారం దంపతులే, గాయం ఏ ఒక్కరిదైనా కన్నీళ్ళు ఇద్దరివే. హలో, నేను అక్షయాని. చెప్పు అక్షయ. 80,000 పైసలు కట్టమంటున్నారు. నేనే హాస్పిటల్కి వచ్చి కడతాను. ఒక్కొక్కరు వెళ్ళి చూడొచ్చు. మొదట మీరెళ్ళి చూసి రండి మేడం. మీ అమ్మగారు చెప్పారుగా, ఎల్లి చూడు.